IBM స్టార్టెడ్ బల్క్ హైరింగ్ 2024 అండ్ 2025 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఎలిజిబిలిటీ ఏంటంటే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదంట. 6 CGPA పైనే ఉండాలి. 6 CGPA బిలో ఉన్నా సరే అప్లై చేసేసేయండి, ఏమైనా అవని. ఇంకా వాళ్ళ రూల్ పెట్టింది అయితే 6 CGPA అండ్ అబోవ్ 6 CGPA. మీకు జావా, C++, పైథాన్, ఇంకా Node.js ఏమాత్రం బేసిక్ ఐడియా ఉన్నా సరే అప్లై చేసేసేయండి. ఇంకా బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఐడియా ఉండాలి, ఏమాత్రం ఉన్నా అప్లై చేసేసేయండి. ఇది టోటల్గా ఆఫ్ క్యాంపస్ డ్రైవే, వర్క్ అయితే హైబ్రిడ్ అంట. ఇంకా మీరు అప్లై చేయండి. 2024 పాస్డ్ అవుట్ అండ్ 2025 బ్యాచ్ వాళ్ళు అయితే అప్లై చేసేసేయండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ మెన్షన్ చేశా, ఆ లింక్ క్లిక్ చేస్తేనే ఫస్ట్ పేజ్ నావిగేట్ అవుతుంది, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. అక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ వితౌట్ రెజ్యూమ్ కాపీ అండ్ పేస్ట్ ఫ్రమ్ డివైస్ అని ఉంది. వితౌట్ రెజ్యూమ్ క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇంకో పేజ్ నావిగేట్ అయిపోతుంది. ఇక్కడ జాయిన్ అవర్ టాలెంట్ నెట్వర్క్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ టెల్ us మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ విల్ కీప్ యూ అప్డేట్ టు రిగార్డింగ్ అప్కమింగ్ ఈవెంట్స్ అని. ఎస్ క్లిక్ చేయండి, నో అయినా క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే ఫ్యూచర్లో మీ రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి కదా, మీరు మెన్షన్ చేస్తారు ఇక్కడ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తారు కదా. ఫ్యూచర్లో వీటిపైన ఏమైనా పోస్టింగ్ వచ్చాయనుకో IBM నుంచి, అప్పుడు మీకు వాళ్ళే ఇంటిమేట్ చేస్తారు, కాల్ చేస్తారు అప్పుడు మీరు. సో ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే అగ్రి పైన రేడియో బటన్ పైన క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆర్ నార్త్ కొరియా? నో, క్లిక్ నో. మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా అడ్రస్ డీటెయిల్స్, కంట్రీ, పోస్టల్ కోడ్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. ఎడ్యుకేషన్ హిస్టరీ దగ్గర చూసుకోండి కొంచెం. టైప్ ఆఫ్ డిగ్రీ, మీరు బీటెక్ అయితే బ్యాచిలర్ డిగ్రీ, ఇంకా డిప్లొమా అయితే ఇక్కడ టెక్నికల్ డిప్లొమా, ఇంకా ఏదో ఆప్షన్స్ ఉన్నాయి, ఇచ్చేసే ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అంటే మీ అకాడమిక్ ఇయర్. మీ బీటెక్ అయితే 4 years ఉంటుంది కదా, స్టార్ట్ ఇయర్, ఎండ్ ఇయర్, అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఆర్ నో. మీకు ఎస్ ఉంటే ఎస్, ఏం లేదు ఫ్రెషర్స్ అప్లై చేస్తుంటే నో పెట్టేసేయండి. ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందనుకో ఎస్ పెట్టేసి ఆ కంపెనీ హిస్టరీ మెన్షన్ చేయండి. ప్రజెంట్ అయితే ఫ్రెషర్స్ అయితే, మీరు ఫ్రెషర్ జాబ్ ట్రై చేసే వాళ్ళు అయితే నో పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతుంది. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్. IBM కెరీర్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ అటెండెడ్ యూనివర్సిటీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ప్రోగ్రామ్, హైయర్ ఎడ్యుకేషన్స్. నో అయితే నో, ఎస్ అయితే ఎస్. ఆ తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీ ఆధార్ కార్డులో ఏముందో అదే మెన్షన్ చేయండి, ఏం పర్లేదు. హ్యావ్ యూ హియర్డ్, నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఆన్ IBM బిఫోర్? నో. నెక్స్ట్ ఓన్లీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అయితే మ్యాండటరీ పెట్టేసాను. ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టేసి మీ రెజ్యూమే లాస్ట్ సెక్షన్లో మీ CV, మీ రెజ్యూమే అప్లోడ్ చేసేయండి. అక్కడ చేసి కంటిన్యూ క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీ పేజ్కి నావిగేట్ అయిపోతుంది. వాళ్ళ డేటాబేస్లో మీ డీటెయిల్స్ యాడ్ అయిపోతాయి. దాన్ని బట్టి మీ స్కిల్స్ని బట్టి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీకు. ఏమాత్రం లేట్ చేయకుండా అప్లై చేసేసేయండి ఇప్పుడే. వాడు హైరింగే బల్క్ హైరింగ్. ఇంటర్వ్యూ కూడా అంత పెద్ద డీప్గా అడిగేది ఏమి ఉండదు. వాడికి ఏదో క్లయింట్ ఏదో వచ్చినట్టు ఉంది, వాడు గట్టిగా తీసుకుంటున్నాడు హైరింగ్ అయితే. మిమ్మల్ని హైర్ చేసుకొని వాడు ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు. ఆ తర్వాత వాడికి కావాల్సిన టెక్నాలజీ పైన మిమ్మల్ని వేసేసి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ట్రైన్ చేస్తాడు బాగా. మీరేం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ వాడే చూసుకుంటాడు. జస్ట్ ఇంటర్నల్గా మనం వెళ్ళిపోతే చాలు లోపలికి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టుకుంటే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. జావా తీసుకున్నారనుకో ఊప్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. పైథాన్ తీసుకుంటే బేసిక్సే, వాడు ఏమో DSA అంత ఉండదు, ఏముండదు, అంత బేసిక్సే ఉంటాయి. కొంచెం కమ్యూనికేషన్ కొంచెం మేనేజ్ చేయండి, సెలెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్.